కడపకు సాగునీరు ఇచ్చింది టీడీపీ మాత్రమే అని చెప్పి చంద్రబాబు చెప్తారు బాహాటంగి మహానాడులో. నిజంగా కడప జిల్లాకి సాగునీరుకి కానీ తాగునీరు ఇచ్చేటువంటి వ్యక్తి టీడీపీ అంటారా చంద్రబాబు నాయుడు? చూడండి, చంద్రబాబు నాయుడు అనేది వ్యక్తి మరి ఒకసారి రాజశేఖర రెడ్డి గారు మన అసెంబ్లీ సమావేశాల్లోనే చెప్పడం జరిగింది. మరి ఆయనకు ఒక మునీశ్వరి యొక్క శాపం ఉందంట. మరి ఆయన ఏనాడు కూడా వాస్తవాలు నిజాలు మాట్లాడాడు, ఎప్పుడు కూడా అబద్ధాలే అసత్యాలే మాట్లాడతాడు. మరి ఏనాడు ఆయన నిజం మాట్లాడతారో మరి ఆ రోజే మరి ఆయన తలకాయ 1000 ముక్కలు అవుతుందంట. అదే ఒక మునీశ్వరి శాపం ఉందంట. అందుకే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నిజం అనేది మాట్లాడు, కేవలం అసత్యాలు మాట్లాడతారు, ప్రజలను మభ్యపెట్టాడు. ఆయన ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు అదే పనిగా అదే రిపీటెడ్గా చెప్తే ప్రజలు నమ్ముతారనే ఒక సిద్ధాంతం, గ్లోబల్స్ ప్రచారం అంటారు. గ్లోబల్స్ని ఆదర్శంగా తీసుకొని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అదే తరహాలో ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్పి అది నిజమని ప్రజల చేత నమ్మించేగల సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అదే తరహాలో మరి ఈరోజు ప్రజల్ని కూడా మభ్యపెట్టి, ఎందుకంటే ఆయన పరిపాలన చూసిన తర్వాత కూడా మరి మరొకసారి ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారంటే మరి ఏ స్థాయిలో ఆయన ఏదైతే అబద్ధాల్ని నిజాలుగా ప్రజల్ని నమ్మబలికాడో మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అసత్యాలే. మరి ఈ ప్రాంతానికి ఆయన చేసింది ఏమీ లేదు, ఆయన ఒరగబట్టింది ఏమీ లేదు. ఎవరిని అడిగినా చెప్తారు. 24 ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ జెండా పాతేమో రెపరెపలాడింది. 29 ఎన్నికల్లో పులివెందులు కూడా మాదే అని చెప్తారు. నిజంగా పరిస్థితి ఉంటుందంటారా? జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేస్తూ ఉంటారు. నిజంగా అంత వాళ్ళకు నమ్మకం, అంత విశ్వాసం ఉంటే, నేను మొన్న ఒక టీవీ ఛానల్ వాళ్ళు కూడా అడిగినప్పుడు కూడా నేను చెప్పాను, ఇదే మహానాడు వేదికపై నుంచి దీన్ని రెఫరెండంగా తీసుకుంటాం. ఈరోజు ఈ ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు వాడు మొన్న 2024లో గెలవడం జరిగింది. మరి ఆ గెలుపు కూడా ఏ విధంగా జరిగిందనేది ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఏదో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి లేదు. కేవలం ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ చేసి గెలిచిన పరిస్థితే మనందరికీ కూడా తెలిసిన విషయం. మరి ఈరోజు వాళ్ళకు అంత ఈ జిల్లా వాసులపైన నమ్మకం, విశ్వాసం ఉంటే ఆ 7గురిని రిజైన్ చేయించి ఎన్నికలకు వెళ్ళమనండి, రెఫరెండంగా తీసుకుంటాం. నిజంగా చెప్తున్నాను, డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి. ఆ 7గురికి డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి. ఇది రాసి పెట్టుకోండి, 7గురికి డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి. మరి ఆ ప్రకటన చేయమనండి. మహానాడులో చేయలేడు, ఊరికే ఏదో మాట్లాడుకోవడం తప్ప మరి వాళ్ళు ఈ జిల్లాకు చేసింది ఏమీ లేదు. వాళ్ళు గెలిచింది కూడా ఏదో ప్రజల ఓట్లు వేసిన తర్వాత గెలిచిన గెలుపు కాదు ఇది. ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, ఈ దేశానికే తెలుసు మరి ఏ రకంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయిపోతానే ఎవరికి తెలియకోకుండా ఎక్కడికి వెళ్ళాడు, ఎట్లా మేనేజ్ చేశాడు, ఎట్లా ట్యాంపరింగ్ చేశాడు ఈవీఎం మిషన్లు అనేది ఈ దేశానికే తెలుసు. ఆ ఈవీఎం మిషన్ల ద్వారా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని చెప్పి ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏమంత ఇదిగా ఆయన పరిపాలించలేదు. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చేయనటువంటి సంక్షేమం అందించిన మొట్టమొదటి ప్రభుత్వం ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పి కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రతి ఒక్క మహిళను తట్టి చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీకు మేలు జరిగిందామా లేదా అని చెప్పి ఏ ముసలావిడని కూడా తట్టినా కూడా చెప్తాది, ఏ మహిళలను కూడా చెప్పినా చెప్తాది, ఏ యువకుడిని చెప్పినా చెప్తాడు, ఏ రైతుకు చెప్పినా కూడా చెప్తాడు. మరి అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు కేవలం ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ చేయడం వల్లనే మరి ఈరోజు వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. మరి దాన్ని ఏదో పెద్దలు ఒక సామెత చెప్తారు, వాపుని చూసి బల్పుగా భావిస్తున్నారు వాళ్ళు. అది వాపు మాత్రమే, బల్పు కాదు. అది ప్రజలు ఇచ్చిన నిర్ణయం కాదు. అది మీరు ఈవీఎం మిషన్లు ట్యాంపర్ చేసుకొని మీరు అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడే ఎన్నికలు జరిగితే కూడా ఖచ్చితంగా 175 స్థానాల్లో కుప్పంతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంత వాసి ఒక ఫేక్ ముఖ్యమంత్రి,
ఫేక్ బట్టలు నొక్కారు, ఫేక్ సంక్షేమం అంటారు. ఏం చెప్తారు ఆయన వ్యాఖ్యల మీద? ఒక మాజీ ఉప ముఖ్యమంత్రిగా, ఈ ప్రాంతవాసిగా. అది వాళ్ళు చెప్పాల్సింది కాదు, ప్రజలు చెప్పాలి. ఎవరు ఫేక్ ముఖ్యమంత్రి, ఎవరు మోసగాడు అనేది ఈ రాష్ట్ర ప్రజల్ని ఇప్పుడు పోయి అడిగితే, మా నాయకుడు నిన్న కార్యకర్తల సమావేశంలో చెప్పాడు, ఇది కాదు కడపలో పెట్టి హంగు ఆర్పాటాలు చేసుకోవడం కాదు, మరి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళమనండి. ఏదైతే గతంలో నా శాసనసభ్యులందరూ కూడా గడప గడప ప్రోగ్రాం పెట్టి మరి మేము ఈ సంక్షేమ పథకాలు మీకు అందాయా లేదా అని చెప్పి మా ప్రతి శాసనసభ్యుడు గడప గడపకు వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శాసనసభ్యుల్ని గడప గడపకు వెళ్ళమని చెప్పండి, మరి ప్రజల నుంచి ఏ విధంగా స్పందన లభిస్తుందో ఒకసారి చూడండి అని చెప్పి కూడా చెప్పాడు. మరి అదే కాదు, ఫేక్ అనేది ఏ విధంగా ఫేక్ అని చెప్తారు మీరు? సంక్షేమ పథకాలు ఫేకా? ఈరోజు అందలేదా? 2,75,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో జమ కాలేదా? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉండి మరి సంక్షేమ పథకాలలో ఎక్కడన్నా అవినీతి జరిగిందని ఎవరైనా ఆరోపణ చేశాడా? ఒక్క ఆరోపణ అన్న? అంత ట్రాన్స్పరెంట్గా ఎక్కడ మధ్యవర్తులు లేకోకుండా, దళారీ వ్యవస్థలు లేకోకుండా డైరెక్ట్గా ఆ బెనిఫిషరీ అకౌంట్కు డబ్బులు జమ చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిదే. గతంలో ఎప్పుడు మనం చూడలేదు. గతంలో అనేక సందర్భాలు మనం చూసాం, ఏ ఒక్క సంక్షేమ పథకము పైనుంచి రిలీజ్ చేస్తే క్షేత్రస్థాయికి చేరేటప్పటికీ ఒక 20% మాత్రమే 100 రూపాయలు పైనుంచి విడుదల చేస్తే కేవలం క్షేత్రస్థాయికి ఆ బెనిఫిషరీకి 20 రూపాయలు మాత్రమే అందే పరిస్థితి ఉండేది. ఒకానొక సందర్భంలో ప్రధానమంత్రి, ఆనాటి ప్రధానమంత్రి మన రాజీవ్ గాంధీ గారు కూడా చెప్పారు, మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాము కానీ క్షేత్రస్థాయికి చేరేటప్పటికీ మరి ఈ రకంగా 20% మాత్రమే అందుతున్నాయి అని చెప్పి. అవన్నీ కూడా నిర్మూలించి మధ్యవర్తులు లేకోకుండా, దళారులు లేకుండా, కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మరి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో ఈరోజు అమ్మఒడి రూపంలో 15,000 రూపాయలు రిలీజ్ చేస్తే ఆ 15,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ చేసిన పరిస్థితి. వాళ్ళు అలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా లేనటువంటి విధంగా. మరి దాన్ని ఏ రకంగా మీరు ఫేక్ అంటారు? ఫేక్ సంక్షేమ పథకాలు అంటారు? వాళ్ళ ప్రజలకు అందలేదా? అమ్మఒడేనే అందలేదా? మరి రైతు భరోసా అందలేదా? ఇన్పుట్ సబ్సిడీ అందలేదా? మరి ఈరోజు ఏ కార్యక్రమం జరిగాయండి ఈ సంవత్సరం కాలంలో? ఏం జరిగాయి? ఎన్ని హామీలు ఇచ్చారు మీరు? మరి రైతులకు పెట్టుబడి నిధి కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఒక నయా పైసా ఇచ్చారా మీరు? మరి 15,000 రూపాయలు ప్రతి నెల 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు, 60 ఏళ్ళ లోపల ఉండే మహిళలకు అందరికి కూడా నెలకు 1,500 ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? మరి అదేవిధంగా అమ్మఒడి 15,000 రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? 3 గ్యాస్ బండలు ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? ఫ్రీ బస్ ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? ఇప్పటి వరకు మీరు ఇచ్చారా? 50 ఏళ్ళు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు వాళ్ళకందరికి కూడా పెన్షన్స్ ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? మీరు ఈ రకంగా అనేక హామీలు ఇచ్చేసి మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఒక పెన్షన్లు మాత్రమే మీరు చెప్పినట్టుగా 4,000 రూపాయలు చేశారు. అది కూడా పెన్షన్లు ఏం చేశారు? ఈరోజు వెరిఫికేషన్ అని చెప్పేసి ఈరోజు సుమారుగా 4 లక్షల నుంచి 5 లక్షల పెన్షన్స్ తొలగించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈరోజు కేవలం వెరిఫికేషన్ అనే పేరు పెట్టి మరి ఈరోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన వాళ్ళకందరినీ కూడా తొలగించిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీలు అసలే చూడలేదు. కరుడుగట్టిన తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఈరోజు మీరు పోయి అడగండి, వాళ్ళకు పెన్షన్ అందినాయి, వాళ్ళ పిల్లలకు అమ్మఒడి అందింది, వాళ్ళకి రైతు భరోసా అందింది, వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాము, ఇళ్లు కట్టుకోవడానికి నిధులు ఇచ్చాము. మరి ఎక్కడ కూడా వివక్షకు తావు లేకుండా ఒక మంచి పరిపాలన అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రజలు మోసపోయారు. మా నాయకుడు చెప్తాడు, ఇప్పుడు కూడా చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి పలావ్ పెట్టాడు, చంద్రబాబు నాయుడు వస్తే నేను బిర్యానీ పెడతానని చెప్పాడు, ఏదో బిర్యానీ వస్తుందిలే అని చెప్పి మోసపోయి ఓట్లేశారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ సంవత్సరం కాలంలో ఏం అందలేక ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పలావ్ అన్న పెట్టన్నాడు,
ఇతను బిర్యానీ పెడతా అని ఆశపడి మేము ఓట్లు వేసాం, ఈరోజు మోసపోయాము, ఈరోజు పస్తుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా ఎవరిని అడిగినా కూడా, ఏ మహిళని అడిగినా కూడా వాళ్ళే స్వయంగా చెప్తారు.